హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జుట్టు లేకపోతే ఎంత అందంగా ఉన్నా వాళ్ళని చూడడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే అందం లేకపోయినా పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలైతే చాలా మంది ఇష్టపడుతుంటారు. కేవలం ఇష్టపడడం మాత్రమే కాదు, వెంటనే ఆ సీక్రెట్ తెలుసుకోవాలని అడిగేస్తూ ఉంటారు కూడా. పైగా ఈ రోజుల్లో హెయిర్ ఫాలింగ్ అనేది అదేదో అందరికీ కామన్ ప్రాబ్లం గా తయారైంది. మరి ఈనాటి వీడియోలో మీ జుట్టు రాలిపోతూ ఉన్నా, ఎన్ని వాడినా జుట్టు ఎదగకుండా ఉన్నా, రఫ్ గా, అందం లేకుండా, జుట్టు చిట్లిపోతూ, చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఒక్క వీడియో చాలు మీ సమస్యలన్నిటికీ చెక్ పెడుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి రెమెడీ ఒకటి చెప్పబోతున్నాను. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. కాబట్టి హెయిర్ పొడవుగా పెంచుకోవాలి లేదా జుట్టు అందంగా షైనీగా పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మా దగ్గర చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. జుట్టు ఉన్న అమ్మ ఎన్ని కొప్పులైనా వేయొచ్చు అనే సామెత ఉంది కదా, నిజమే. అందంగా ఆరోగ్యంగా ఎవరికైనా జుట్టుంటే మనకు తెలియకుండానే జెలసీ ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియో చూశాక మీరు మిమ్మల్ని చూసి జెలసీగా ఫీల్ అవుతారు. అంతేకాదు, మిమ్మల్ని 10 మంది చూసి జెలసీగా ఫీల్ అవుతారు. అంత బ్యూటిఫుల్ గా, అంత హెల్దీగా మీరు మీ జుట్టుని పొడవుగా పెంచుకోవచ్చు. మరైతే అస్సలు లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ పీల్. పింక్ కలర్ లో ఉండే ఆనియన్ పీల్ తీసుకోండి. మన ఇంట్లో వంట చేసిన తర్వాత మనకి ఎన్ని ఆనియన్ పీల్స్ వస్తాయో అంటే ఒక గుప్పిడి వరకు తీసుకోండి. వీటిని కొంచెం ఎండలో ఉంచండి, ఎందుకంటే వీటికి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. వీటిని మనం వాటర్ తో వాష్ చేయకూడదు. ఎందుకు అంటే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, వాటర్ అనేది తగలకూడదు. కాబట్టి ఎండలో కాసేపు ఉంచితే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా ఎండలో ఉంచిన తర్వాత వీటిని ఒక కప్పులో పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇది ఇనుప కడాయి అయితే బాగుంటుంది. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఇనుప కడాయి తీసుకోండి. ఇందులో ఒక కప్పు వరకు ఆవాల నూనె వేసుకుని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో కొద్దిగా వేడెక్కనివ్వండి. ఆవాల నూనె జుట్టు పెరుగుదలకు, చుండ్రు తగ్గించడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా జుట్టుకి మంచి బలాన్ని ఇస్తుంది. స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తుంది. ఆవాల నూనెలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం మాత్రమే కాదు, మీ జుట్టు పొడవుగా పెరిగేలా ఈ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది. ఆవాల నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. ఇవి చుండ్రును తగ్గిస్తాయి, జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి. ఆవాల నూనె జుట్టు రాలడాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ ని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతోంది కదా, మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ వచ్చి పెద్ద సైజు ఉసిరిగాయ. దీన్ని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి గ్రేటర్ తో కూరలా తురుముకోవాలి. ఉసిరిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలున్నాయి. ఇవి చుండ్రును కలిగించే ఫంగస్ తో పోరాడతాయి. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి జుట్టుకి సహజమైన మెరుపును, కాంతిని ఇస్తుంది. జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు సిల్కీ షైనింగ్ ఇస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు ఎక్కువ ఉంటాయి వీటిలో. అందువల్ల జుట్టు మూలాలు బలంగా తయారవుతాయి. జుట్టు పెరుగుదల వేగవంతమవుతుంది. పొడిబారిన జుట్టుకు ఉసిరి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉసిరి పొడి ఉంటే దీన్ని నీటిలో కలుపుకుని హెయిర్ కి అప్లై చేసి 30 నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటే మీ జుట్టుకుండే చుండ్రు సమస్యలు, జుట్టు చిట్లిపోవడం అనేది బాగా తగ్గిపోతుంది. ఇలా తురుముకున్న ఉసిరి తురుమును ఈ ఆయిల్లో వేసేసి 2-3 నిమిషాల పాటు కుక్ చేయండి. చూడండి, ఆయిల్లోకి బాగా ఇంకుతోంది కదా. ఇప్పుడు మనం పక్కనుంచుకున్న ఆనియన్ పీల్స్ వేసేయాలి. అన్నింటినీ వేసి బాగా కలిపి సిమ్ లోకి స్టవ్ ని టర్న్ చేయండి. ఉల్లిపాయ తొక్కలు జుట్టు పెరుగుదలకు, చుండ్రు తగ్గించడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. ఉల్లిపాయ తొక్కల్లోని సల్ఫర్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ఉల్లిపాయ తొక్కలలో యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. ఇవి చుండ్రును నివారించడంలో హెల్ప్ అవుతాయి. అలాగే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తాయి. జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జుట్టు చిట్లిపోకుండా కూడా కాపాడతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి, ఈ మన హెయిర్ కి కావలసిన పోషణ ఇస్తాయి.
అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. మంచి టోనర్ గా కూడా ఇవి హెయిర్ కి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇవి బాగా కుక్ అవుతున్నాయి కదా, మనం తీసుకునే మరొక ఇంగ్రీడియంట్ కలోంజీ సీడ్స్. వీటిని 1 స్పూన్ తీసుకుని ఆయిల్లో వేసేయండి. అన్నిటినీ ఒకసారి బాగా కలపండి. కలోంజీ గింజలను తెలుగులో నల్ల జీలకర్ర అని పిలుస్తారు. జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. కలోంజీ గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రు తగ్గించడంలో సహాయం చేస్తాయి. కలోంజీ గింజల్లో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టు నల్లగా చేయడానికి, తొందరగా వైట్ హెయిర్ అవ్వకుండా కాపాడడానికి కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. కలోంజీ సీడ్సే కాదండి, కలోంజీ ఆయిల్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఇవి మీరు తెచ్చుకుని వాడితే జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉంటుంది. వీటన్నింటినీ ఒక 7 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇలా 7 నిమిషాలు బాగా మరిగిన తర్వాత అన్ని బ్లాక్ కలర్ లోకి వచ్చాయి చూడండి. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కలుపుతూ ఉండండి. ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత కిందకి దించి బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో ఈ ఆయిల్ ని మరొక బాటిల్లోకి ఫిల్టర్ చేసుకోండి. ఇది మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజుల వరకు వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి ఈ ఆయిల్ మీకు ఎంత కావాలో అంత బౌల్లోకి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కట్ చేసి వేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. జుట్టు పెరుగుదలకు విటమిన్ ఈ క్యాప్సిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతాయి కాబట్టి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు ఎదగడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి విటమిన్ ఈ క్యాప్సిల్స్. అలాగే దెబ్బతిన్న మీ జుట్టును బాగా రిపేర్ చేస్తుంది. జుట్టు తేమగా ఉంచడానికి కూడా ఈ విటమిన్ క్యాప్సిల్ బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఈ ఆయిల్ ఎప్పుడైనా హీట్ చేసి అప్లై చేయాలి అనుకుంటే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మాత్రమే హీట్ చేసుకుని అప్పుడు విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి కలిపి అప్లై చేస్తూ ఉండాలి. మీరు ఏదైనా చిన్న కాటన్ బాల్ తీసుకుని దాన్ని ఆయిల్లో డిప్ చేసి హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుంటూ చక్కగా అప్లై చేయండి. గోరువెచ్చగా దీన్ని అప్లై చేయడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా అప్లై చేసి హెయిర్ అంతా కూడా అప్లై చేసి మునివేళ్లతో సున్నితంగా 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసి ఒక 2 గంటల పాటు అలా వదిలేయండి. కుదిరితే నైట్ అంతా ఉంచుకోవచ్చు. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఇలా 2 అవర్స్ అయినా కనీసం మీ హెయిర్ కు ఉంచుకుని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మీరు కోల్పోయిన జుట్టుని తొందరగా పొందుకోగలుగుతారు. అది కూడా దృఢంగా, బలంగా మీ జుట్టు ఎదగడం చూస్తారు. జుట్టు రాలే సమస్య చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇక వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఆయిల్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటే కలర్ చక్కగా చేంజ్ అయిపోతుంది. జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా, దృఢంగా పెంచుకోవాలి అంటే మాత్రం ఈ ఆయిల్ 100కి 100% హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ఈ ఆయిల్ ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు కాబట్టి మంచి ఫలితం ఉంటుంది. తప్పగా ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ వల్ల ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.